సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నేను గాజువాక్ వచ్చాను. ఆ గాజువాక్ లో ఇక్కడ నిజంగా 89 అడుగుల వినాయకుడు పెట్టాడు. ఫస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం కూడా పెట్టారు. పోయిన సంవత్సరం వచ్చాము, ఈ సంవత్సరం కూడా వచ్చాము. మేము 10 సంవత్సరం గాజువాక్ వస్తాం అన్నట్లు ఈవెంట్ కంపల్సరీ వచ్చినప్పుడల్లా ఈ గణేష్ కంపల్సరీ దర్శించుకుంటే మాకు గణేష్ గారు అని ఉంటారు ఇక్కడ యూత్. ఆయన ఎప్పుడు 10 సంవత్సరం పెడతారు ఆయన పిలిపించి గణేష్ కంపల్సరీ చూసి ఒక రోజు ఇక్కడ ఉండేసి వెళ్తాము. నిజంగా చాలా పెద్ద వినాయకుడు. ఫస్ట్ టైం అసలు ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. నేను హైదరాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ మాకు, కానీ నేను ఎప్పుడు చూడడానికి వెళ్తాను. పబ్లిక్ అక్కడ ఫుల్ మంది ఉంటారు, దొబ్బుతారు కాబట్టి ఇబ్బంది అయితే కాబట్టి వెళ్ళడానికి నాకు అంత వీలు కాదు. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద వినాయకుడు ఇంత దగ్గర నుంచి ఇంత మంచిగా మాకు అవకాశం ఇచ్చి ఇంకా దగ్గర నుంచి వీడియో తీసుకోవడానికి మళ్ళీ ఇంత అవకాశం ఇచ్చారు. అక్కడ చాలా మంది గాజువాక్ లో మంచిగా చూసుకుంటారు. చాలా గ్రేట్. ఇంత పెద్ద వినాయకుడు పెట్టినంటే గ్రేట్. మళ్ళీ సంవత్సరం ఇంకా నువ్వు 100 పైన పెట్టాలని కోరుకుంటున్నా. గణేష్ గారు ఎప్పుడు వచ్చినా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అన్నట్లు. ఆయన ఇక్కడ యూత్ అన్నట్లు ఎప్పుడు ఆయనే పెడతాడు. గణేష్ గారు ప్రతి సంవత్సరం పిలుస్తుంటాడు. నిజంగా చాలా బాగా చూసుకుంటాడు. కానీ మా అదృష్టం అనుకో, మేము వినాయకుని ఇంత దగ్గర నుంచి చూడడం, గాజువాక్ రావడం, వచ్చి ఇంత వినాయకుని దర్శించుకోవడం, ఇక్కడ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేము అన్నట్లు. నిజంగా చెప్పాలంటే గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ వచ్చి దేవుని ఇంత మొక్కినందుకు కూడా అదృష్టంగా మాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు మంచి దర్శనం చేసుకుని మంచిగా వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా. వైజాగ్ లో ఎంత మంది ప్రతి ఒక్కరు మూలకు వచ్చి వినాయకుడు చూసిపోండి. ఇంత పెద్ద వినాయకుడు అదృష్టం చూడడం అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండుగ, రోజు అయితే రాదు కాబట్టి సంవత్సరం ఒకసారి కాబట్టి వచ్చి అందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఉప్పల్ బాలు. మా ఊర్లో చిన్న విగ్రహం పెట్టాలంటే రకరకాల సమస్యలు, విగ్రహ సందాలు, డబ్బులు లేక ఇన్ని ఇబ్బందులు, కమిటీలలో చచ్చకాకులు, అలాంటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో పెడుతుంటాం. కానీ వైజాగ్ లో గాజువాకలు 89 అడుగులు ఫస్ట్ టైం చూశాను. వినాయకుడిని చూస్తే నాకు కళ్ళు అసలు సరిపోవటం లేదు. ఇలా అంత మంచి వినాయకుడిని పెట్టిన ఆయన పేరు గణేష్ అట. ఆ గణేష్ కి ఈ గణేష్ కి మమ్మల్ని పిలిచిన సత్యాకి బాలుకి మనస్ఫూర్తిగా నా శిరస్సు ఉంచి పాదాభివందనం. గణేష్ మహారాజ్ కి అడుగుల గణేష్ నేను ఎంతో సంతోషంతో ఉప్పల బాలు సత్య వల్ల నేను చూశానండి. చాలా సంతోషం. అలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా గణేష్ ని పూజించండి. అందరూ ఆయువారోగ్యాలతో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్ సత్య. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను మన గాజువాక్ లో శ్రీనగర్ కాలనీలో వైజాగ్ లో రికార్డు బ్రేకింగ్ వినాయకుని పెట్టారు. 89 అడుగులు. రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ ఇండియా మొత్తం చూసుకుంటే ఇదే హైయెస్ట్. చాలా పెద్ద విగ్రహము. సో అందరికి కూడాను ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా టీం అందరికి ఇక్కడికి ఉప్పల్ బాలుని, బషీర్ మాస్టర్ ని, గుంటి నాగరాజుని, నన్ను, కతర్బాపుని, నట్నం స్టార్ ని, అలాగే రాకేష్ మాస్ వైఫ్ ని, మా అందరినీ ప్రతి సంవత్సరం కూడా గణేష్ గారు ఇవన్నీ దగ్గరుండి చేస్తారు. మీ అందరికీ తెలుసు. గాజువాక్ లో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆయనకి స్పెషల్ ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. గాజువాకలో 89 అడుగుల విగ్రహం పెట్టడం అంటే చాలా పెద్ద వినాయకుడు అండి. హైదరాబాద్ లో మా ఖైరతాబాద్ వినాయకుడు అంటే 72, కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఏంటంటే ఇక్కడ 24 hours నిత్య అంటే ఉంటుంటది అనమాట. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. కానీ ఎంత బాగుందంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేయండి. మా సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటది సోషల్ మీడియా నుంచి. అందరు కూడా ఆ గణేష్ ని సపోర్ట్ చేయండి. ఈ గణేష్ మహారాజ్ కి జై బోలో. థ్యాంక్ యూ.